అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీతో చర్చించాలనుకుంటున్న అంశం ఏంటంటే, అసలు టీటీడీలో ఏమో జరుగుతుంది? అధికారుల మధ్య సమన్వయం లేదా? ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే. గత 2 రోజుల ముందుగా తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కానీ మనం చూసినట్లయితే, ఈ సంఘటన జరిగి రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర ముఖ్యమంత్రి అందరూ అక్కడ పరామర్శకు వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ పరిశీలించినట్లయితే టీటీడీలో ఏదో జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనేది మనం కొంచెం విశ్లేషించుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు ఈవోతో, చైర్మన్ గారితో ఈ సంఘటన ఎలా జరిగింది అని చర్చించుకుంటున్నప్పుడు చైర్మన్ గారు, ఈవో నాకు అసలు ఏమీ చెప్పట్లేదు, నాకు చెప్పకుండానే అన్నీ జరిగిపోతున్నాయి, నాతో ఏ విషయం చర్చించట్లేదు అని చెప్పటం, వెంటనే దానికి రియాక్షన్గా ఈవో గారు కూడా కోపంతో అన్నీ నీకు చెప్పే చేస్తున్నాను అని ఏకవచనంతో, నీకు చెప్పకుండా నేనేం చేయలేదు, నీకేం చెప్పలేదు చెప్పు అని కొద్దిగా ఆగ్రహంగా మాట్లాడటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి ముందే ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరగడం కొంత ఆశ్చర్యకరము, దౌర్భాగ్యం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టుకమ్మలు, 2 పట్టుకమ్మలు లాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్, ఈవో గారు. చైర్మన్ ఉన్నా లేకపోయినా కూడా టీటీడీకి ఒక గుండెకాయ లాంటి వాడు ఈవో, తర్వాత ఎడిషనల్ ఈవో, జేఈఓ, వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం పరిపాలిస్తూ, సమగ్రంగా పరిశీలిస్తూ, ఎప్పుడు ఏం జరగాలన్నా వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గత 2-3 నెలల ముందు టీటీడీ చైర్మన్ని ఏర్పాటు చేయడం, చైర్మన్గా టీవీ5 అధినేత బ్రహ్మనాయుడు బాధ్యతలు చేపట్టడం. బ్రహ్మనాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈవో నిర్ణయాలకి, బ్రహ్మనాయుడు నిర్ణయాలకి రెండుకి ఇద్దరికి సమన్వయం కుదరకపోవటం కొంత ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వీళ్ళిద్దరూ వ్యక్తిగత జీవితాన్ని తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా నిజాయితీపరులే. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అస్తవ్యస్తంగా తయారైందనే ఉద్దేశంతో ఒక నిజాయితీ గల ఆఫీసర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మెచ్చిన అధికారి అయినటువంటి శ్యామలారావు గారిని ఈవోగా నియమించటం, ఈవోకి పూర్తి స్వేచ్ఛనివ్వటం, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది ఇవన్నీ కట్టడి చేయండి, దీన్ని తిరిగి పూర్వస్థితికి తేండి అని ఈవో గారిని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈవో గారి చర్యలు చేపట్టడం జరిగింది. తర్వాత చైర్మన్ ఏర్పరచడం, ఈ చైర్మన్ నిర్ణయాలకి, ఈవో నిర్ణయాలకి ఇద్దరికి కూడా ఒకరికొకరు సమన్వయం లేకపోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందే గత కొన్ని రోజుల ముందే చైర్మన్ గారు ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేయడం కూడా జరిగిందండి. ఎందుకంటే అప్పటికప్పుడు 1-2 విషయాల్లో జరిగిందైతే ఒక ముఖ్యమంత్రి సమక్షంలో ఈ విధంగా బయటపడదు. అంటే ఇది చైర్మన్ అయినప్పటి నుంచి జరిగిన సంఘటనలు, వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం ఈరోజు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ దృశ్యంతో ఇది చాలా ఇబ్బందికరం. అది ఉండకూడదు కూడా. ఎప్పుడూ కూడా ఒక రాజకీయంగా ఏర్పడినటువంటి పదవి గల వ్యక్తికి, ఎగ్జిక్యూషన్ అధికారికి మధ్య సమన్వయం లేకపోతే ఏ వ్యవస్థలో కూడా సరిగా పనిచేయలేము. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని సరిదిద్దాలి. అక్కడ ఉన్న లోపాలను గుర్తించి 4-5 అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా మీరు ఈ ఇద్దరి మధ్య ఉండే ఇబ్బందులను మీరు దృష్టి పెట్టి సవరించకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటువంటి సంఘటనలు మళ్ళీ తరచూ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ పెద్ద విపరీతమైన లక్షల్లో జనాలు ఏం రాలేదు. అంత ఎక్కువగా తొక్కిసలాట జరగడానికి కారణం అధికారుల మధ్య సమన్వయం లేకపోవటమే. అసలు ఏం జరుగుతుంది దృష్టి పెట్టకపోవటమే. అక్కడ 2500 మంది మధ్య తొక్కిసలాట జరిగిన 6 చనిపోవటం అనేది చాలా దౌర్భాగ్యం. కొన్ని లక్షల మంది కుంభమేళాలకి, మహాకుంభమేళాలకు వస్తూ ఉంటారు. మీటింగ్లు పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది వస్తుంటారు. ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగల.
అరుదుగా జరిగినా కూడా ఇది మరి విచిత్రమైనది. 2005 తిరుమలలో ఇంతవరకు ఇటువంటి జరిగిన చరిత్రే లేదు. 500 మంది మధ్య తొక్కిసలాట జరిగి ఈ 6 చనిపోవటం బాధాకరమైన విషయము. సరే, దీంట్లో రాజకీయ కోణం ఉందా, దాంట్లో ప్రతిపక్షాల పాత్ర ఉందా, కుట్ర కోణం ఉందా అనేది ముందు విచారణలో తేలేటటువంటి అంశం. ఇప్పుడు దాని జోలికి పోనవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి అధికారుల మధ్య, ముఖ్య అధికారుల మధ్య, చైర్మన్ మధ్య, బోర్డు మధ్య సమన్వయం ఖచ్చితంగా ఉండాలి. సమన్వయం లేకపోతే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాని మీద దృష్టి పెట్టి వెంటనే ఈ అధికారులను మార్పు చేసైనా ఎలా చేసినా దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ పనిచేసే అధికారుల మధ్య కానీ వాటి మధ్య ఎగోలు ఉండకూడదు. పరిపాలన పరంగా ఈవో చైర్మన్ గారు నియమితులైనప్పుడు చైర్మన్ గారి యొక్క నిర్ణయాన్ని అధికారులు గౌరవించాల్సిందే, తప్పనిసరిగా పాటించాల్సిందే. ఒకవేళ పాటించలేకపోతే దీనిలో వచ్చేటటువంటి సమస్యలు, దీనిలో ఉన్నటువంటి లోపాలు సమన్వయంతో మంచితనంగా చర్చించుకోవాలి. ఆ ఒక్క సమన్వయం లేమి వల్ల ఈరోజు ఒక ఘోరాతి ఘోరమైన విషయం జరిగింది. కాబట్టి టీటీడీలో జరిగేటటువంటి సంఘటనన్నింటినీ కూడా ప్రభుత్వ పెద్దలు గ్రహించుకొని వీటి మధ్య చర్చించుకొని దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంఘటన కేవలం మానవ తప్పిదం వల్లనే జరిగింది, అధికారుల పొరపాటు వల్లనే జరిగింది. దీనికి పూర్తి బాధ్యులు అధికారులే. కాబట్టి ఈ అధికారులందరూ కూడా వాళ్ళకు ఒక జాగ్రత్తలో లేకపోవటం, ఒకరి మధ్య ఒకరి సమన్వయం లేకపోవటం, ఎప్పుడు ఏ టైం కాడ ఏమి చేయాలనో వాళ్ళకి సరైన ఆదేశాలు రాకపోవటం, ఆదేశాలు పాటించి ఇది అమలుపరచనని చెప్పేటటువంటి అధికారి చొరవ తీసుకోకపోవటం ఈ సంఘటన జరగటానికి ప్రధాన కారణాలు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని చొరవ తీసుకుని వెంటనే చక్కదిద్దవలసిందిగా మనవి. ఇది ఈ వీడియో యొక్క ప్రధాన సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.